భవానివాడి సినిమా చూసాను భయ్య. సినిమా నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఒక మంచి హర్రర్ మూవీ చూసాను. సినిమా చూసిన సేపు నిజంగా అయితే చేతికి గూస్ బంప్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ వెనుక పుట్టింది, వెన్నెముక అంత భయంకరంగా ఉంది. ఆ సౌండ్ కి, ఆ బీజిఎం కి, ఆ ఎవరైతే గోస్ట్ క్యారెక్టర్ చేస్తారో ఆ లేడీ చేసిన యాక్టింగ్ అయితే నిజంగా ఫిదా అయిపోయినా. చాలా రోజుల తర్వాత మంచి హర్రర్ మూవీ చూస్తాను. నిజంగా అమ్మాయి పర్ఫార్మెన్స్, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇందులో. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ కి చేసిన మేకప్, ఆవిడకి వాడిన కాస్ట్యూమ్, ఆ సీన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ లో 1997 ఆ సీన్స్ లో వచ్చినటువంటి అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగా ఇచ్చారు. మూవీ నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం హర్రర్, చాలా చాలా బాగుంది సినిమా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, వచ్చి థియేటర్ కి వచ్చి చూడండి. సో దట్స్ బీజిఎం బాగుంది, బట్ మొన్న ఏదో ఇష్యూ వల్ల కొంచెం వాయిస్ తగ్గించారంట. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా బాగుంది మూవీ. సో ప్లీజ్ వాచ్. సాంగ్స్ బాగుందండి. సెకండ్ సాంగ్ చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్, థర్డ్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్ చాలా బాగుంది. భయపెట్టింది, ఎక్కువ కాదు కానీ భయపెట్టింది, కానీ బాగుంది. అన్ని క్యారెక్టర్స్ చాలా మనకి క్యాజువల్ గా ఉంటాయి అనమాట. సో మన నిజ లైఫ్ లో జరిగినట్టే అనిపిస్తాయి అనమాట. సో హర్రర్ సినిమా చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది భవానివాడి ఆడియన్స్ రెస్పాన్స్? చాలా బాగుంది. హారర్ అంటే నేను ఇంకా భయపడతారు అనుకున్నాను, బట్ చాలా ఎంజాయ్ చేశారు. మేబీ చిన్నపిల్లలు రావద్దేమో. మీ మూవీకి మీరు భయపడ్డారా స్క్రీన్ లో చూసుకోండి? నేను చేసిన యాక్ట్ నేను ఎందుకు భయపడతా? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ నైస్. ఇంకా ఎక్స్ప్లోర్ అయితే నాకు తెలుస్తుంది. ఇక నాకు ఐ డోంట్ నో మచ్, ఎందుకంటే నేను కూడా మూవీ చూస్తూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను. సో ఐ డోంట్ నో మచ్.